స్తోత్రం స్తోత్రం స్తుతి చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అడుగు. నీకేం బాగలేదు అంతకుముందు? ఎన్ని సంవత్సరాలు ఇప్పటి నుంచి? నాకు చాలా పెట్టి ఉంటుంది. ఇందాక ఇప్పుడు కానీ ఇప్పుడు ఉంది. ఇందాక నుంచి ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? ఇట్రమ్మా. దా. పేరు మరియమ్మ గారు. మరియమ్మ గారు ఏ ఊరు? జరుగుడు వారిపాలెం. జరుగుడు వారిపాలెం. అమ్మ పేరు మరియమ్మ. ఈయనకి మేడలు నొప్పులంట. ఎప్పటి నుంచి? చాలా సంవత్సరాల నుంచి అంట. ఇంతకు ముందు ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఉన్నాయంట. అందరం చేతులు పైకెత్తి ప్రభుకు స్తుతి చెబుదాం. ఇప్పుడు లేవు. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తుతి చెబుదాం. యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. దేవుడి తల్లిని దీవించునుగాక. అమ్మా నీకేం బాగలేదు? మా కాళ్ళు ఎప్పుడు నాకు కాళ్ళు ఇందాక కూడా ముడుచుకుంటాను కూడా ఇది కాల ఉండి అసలు చాలా నుంచి ఉండి బిళ్ళలు కూడా ఇంకా కాళ్ళు ముడుచుకోవటానికి కూడా రాలేదు. ఇందాక కూడా అసలు సాపు ఉంటే ఇప్పుడు ఒకసారి మూడు చూద్దాం. చూసుకున్నావా? ఏం పేరు? అచ్చమ్మ గారు తల్లి పేరు? ఈ ఊరేనా? జరుగుల వారిపాలెం. నాకు గుర్తులేదురే. మరి నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది కనపడుతున్నారు. నీకులాగే కనపడుతున్నారు. ఏంది? ఈ తల్లికి మోకాళ్ళ నొప్పులు అంటే వంగవంట. ఈ తల్లిని ఇందాక వచ్చినప్పుడు మోకాళ్ళు వంగలేదంట. ఈరోజు యేసయ్య ఈ తల్లిని ముట్టాడు. కాళ్ళు వంగుతున్నాయని చూసుకుని వచ్చి సాక్షిగా నిలబడింది. దేవుడు ఈ తల్లిని దీవించిన గాక, కుటుంబాన్ని దీవించిన గాక, హృదయంలో కుటుంబంలో నెమ్మది కలిగిన గాక, కృపావరించిన గాక. ఆమేన్. అమ్మ మీ పేరేంటి? ఈ ఊరేనండి. మీ పేరు? సామ్రాజ్యం అండి. ఈ ఊరే. కాళ్ళు నొప్పులు 2 నెలలు బట్టి నొప్పులు వచ్చినాక తగ్గింది, బాగానే ఉంది. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తుతి చెబుదాం. తల్లి పేరు సామ్రాజ్యం గారు. 2 నెలల నుంచి కాళ్ళ నొప్పులంట. యేసయ్య సమయంలో ఆయన స్వస్థపరిచాడు. ప్రభువుని గణపరచడానికి సాక్షిగా ఈ స్థలంలో నిలబడి దేవుడి తల్లిని దీవించును గాక, కుటుంబం అంతటికి రక్షణ నెమ్మదిని అనుగ్రహించును గాక. ఆమేన్. అటు తిరిగమ్మా. మీ పేరేంటి? దేవమ్మనండి, వానస్పాలెం. టైర్ అవుతుందండి 2 సంవత్సరాల నుంచి. గడ్డ తగ్గినట్టుందండి. ఇప్పుడు అందరం చేతుల పైకెత్తి ప్రభుకి స్తుతి చెబుదాం. ఇదిగో ఈ తల్లికి థైరాయిడ్ గడ్డ అంటే ఇక్కడ ఈ సమయంలో కరిగిపోయిందని చూసుకుని వచ్చి ప్రభు కొరకు దేవుని మహిమార్థమై ఈ స్థలంలో నుంచింది తల్లి. దేవుని మనమందరం చప్పట్లు కొడుతూ స్తుతి చెబుదాం, భయపడదాం. దేవుడి ఇంటి తల్లిని దీవించునుగా, ఆరోగ్యం ఇచ్చునుగా. వజ్రమైన తల్లి పేరు ఆదిమ్మ గారు. ఆమెకి చాలా రోజుల నుంచి, నెలలో సంవత్సరమా, చాలా రోజుల నుంచి కాళ్ళ నొప్పులు అంట. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఆ నొప్పులు లేవు. దేవుని మహింపరచాలని దేవుని సన్నిధిలో నిలబడింది. ఈ కార్యాన్ని బట్టి మనమందరం చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తుతి చెబుదాం. దేవుడి తల్లిని ఇంకా దీవించునుగా, సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగా, దేవుని మహిమార్థమై బిడ్డ జీవితముండునుగా, హృదయములో గృహములో నెమ్మది కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఈ బిడ్డ జీవించునుగాక. ఆమేన్. జల్లర్పాలెం. ఏం జరిగింది మీకు? మోకాళ్ళ నొప్పులు అయితే మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. అందరం చేతులు పైకెత్తి ప్రభుకు స్తుతి చెబుదాం. సుగుణరావు గారు మన మధ్యలో ఉన్నారు. జరుగుల వారిపాలెం. మోకాళ్ళ నొప్పులు అంట. ఇప్పుడు మనం ప్రార్థించిన తర్వాత ప్రభు ఈ సోదరుడిని ముట్టాడు. ఆయనకి మోకాళ్ళ నొప్పులు లేవు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తుతి చెబుదాం.
ఈ కార్యమును బట్టి సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెందును గాక. ఎంతకాలం? చానాలంటే నా 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఉన్నాయంట నొప్పులు. అందరం చేతులు పైకెత్తి ప్రభుకు చప్పట్లు కొడదాం. పేరు కాలేబు, ఈ ఊరే. నాకు ఒక్కర నొప్పిగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసిన కాడ నుంచి ప్రార్థన చేస్తున్నావు, నాకేదో తెలియకుండానే నొప్పి పోయింది. అందరం చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఏం పేరు? కాలేబు. ఈ ఊరే కాలేబు గారంట. అంకుల్కి రోజు ఇక్కడ నొప్పి ఉంటుంది అంటున్నాడు. ఈరోజు ప్రార్థించినప్పటి నుంచి ఆ నొప్పి పోయినట్టు, ఏమైందో తెలియదంట. అందరం వేసే స్థితి చెబుదాం. దేవుడు అంకుల్ని కుటుంబాన్ని దీవించునుగా, సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా. నడుము నొప్పులు పోయిన పాస్ట్ గారి ప్రార్థన నడుము నొప్పులు పోయిన జకరియా రావుడు గలపాలి. సంవత్సరాల నుంచి అండి, సంవత్సరం నుంచి మన నడుము నొప్పులు వెళ్ళిపోయినాయి అంట. దేవుడికి స్వస్థ. నాయుడుపాలెంలో మన చర్చికి పట్టాలు కొట్టించాడు. అందరం చప్పట్లు కొడదాం. యేసయ్య అందుకని మేలు చేశాడు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం బిడ్డ కలుగును గాక. హృదయముల గృహములో నెమ్మది, సంతోషము, క్షేమము, క్షేమాభివృద్ధి కలుగునుగా, రక్షణ కలుగునుగా. దైవ చిత్తు మీ బిడ్డ పట్ల, కుటుంబం పట్ల జరుగునుగా. రవికుమార్. మీ పేరు? రవికుమార్. ఏం జరిగింది? నాకు 3 సంవత్సరాల నాడు కంట్లో ఉందా పడితే మనిషి మనిషికి లోన పుట్టపలా కట్టి అది గులాబీ రంగులప్పుడు పుంగిలాగా పడ్డది. అంటే 3 సంవత్సరాల నుంచి నేను ఓర్చుకున్నాను చూపిగా. అది ఏం జరుగుతుందో ఒక కన్ను పైన కూడా ఒక కన్ను ఉండదు అని చెప్పి ఆ లెక్కలో నేను నడిచిన తర్వాత నన్ను విజయవాడకి ప్రసాద్ హాస్పిటల్కి పోతే సర్జరీ చేశారు. 8 సర్జరీ చేస్తే 15 నెలలకు ఒకసారి 15 సంవత్సరాలు రిపోర్ట్కి పోతున్నాను. దాన్ని పుట్టే రిపోర్ట్ కన్ను దశల వరకు శుభ్రంగా తగ్గిపోయింది. ఇక రావద్దు అన్నది. ఆ ప్రాంతం దాని వరకు పాస్టర్ని కూడా నేను ఎదురు పాస్టర్ వేసేవాడిని. దాని నుంచి నేను చర్చికి వెళ్తాను. అప్పటి నుంచి తగ్గిపోయింది. కొంచెం నొప్పిగా ఉంటుంది, కన్ను కలకేసినట్టుగా నొప్పిగా, ఎరుపుగా ఉంటుంది, రెప్ప కొట్టినా కూడా నొప్పిగా ఉంటుంది. అది 3 రోజులు ఇక్కడికి వస్తున్నాను, నొప్పి అనేది లేదు. అందరం చప్పట్లు కొట్టి ప్రార్థిస్తున్నాం. 3 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి అంతకు ముందు ఉన్న నొప్పి లేదంట. ఆ కంటికి సర్జరీ చేయించుకున్నటువంటి కంటికి 3 రోజుల నుంచి నొప్పి తగ్గిపోయింది. ఈ కోడికలకు వస్తున్నప్పటి నుంచి. అంతకు ముందర సేవకులను కూడా విమర్శించేవారంట. చాలామంది అలాగే ఉంటారు. అయితే కొంతకాలం తర్వాత ప్రభు దర్శించి ఆయన బిడ్డలుగా మార్చుకుంటాడు. పౌలుని కూడా మార్చుకున్నాడు. ఈరోజు బైబిల్లో పౌరు పత్రికలే అందరికంటే ఎక్కువ. అందరం చేతులు పైకెత్తి ప్రభుకు స్థితి కూడా దేవుడు ఇంకా అంకుల్ని దీవించునుగా. సంపూర్ణ ఆరోగ్యం ఈ కనులకు కలుగునుగా, సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా. హృదయముల గృహములో నెమ్మది, సంతోషము, క్షేమం, క్షమాభివృద్ధి కలుగునుగా.